తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ చారిత్రక విజయం సాధించిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న మహాసంబరం పార్టీ ఆవిర్భావ వేడుకను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు రెడీ అయింది తెలుగుదేశం పార్టీ. కనీ విని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అనేలా పసుపు పండుగకు ఓ రేంజ్లో ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. రాయలసీమ వేదికగా అత్యంత అట్టహాసంగా మహానాడును నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. రాయలసీమ వేదికగా టీడీపీ మహానాడు, జగన్ ఇలాఖాలో పసుపు పార్టీ సంబరం, ఓ రేంజ్ లో అరేంజ్మెంట్స్ చేస్తున్న నేతలు, 40,000 మంది అతిథులకు అద్భుత అనేలా ఆతిథ్యం. మహానాడు మూడో రోజు 5 లక్షల మందితో సభ. మహానాడు టీడీపీ పార్టీకి అతిపెద్ద పండగ. పార్టీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అంతా ఎంతో ఉత్సాహంగా ఈ సంబరంలో పాల్గొంటారు. 2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. ఆనాడు రాజమండ్రిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి. సూపర్ 6 పథకాల గురించి ఆనాడే ప్రస్తావించారు. 2024లో మహానాడు నిర్వహించలేదు. అప్పటికి ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి. కానీ ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎన్నికల రిజల్ట్స్ తో తెలుగుదేశం పార్టీకి చరిత్రలోనే నిలిచిపోయే విజయం దక్కింది. దీంతో ఈసారి మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. ఇప్పుడు టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది. పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని నేతల అరెస్టులు, వరుసగా లీడర్ల రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. సరిగ్గా ఇదే టైంలో కడపలో మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు ఓ లెవెల్లో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేసే వ్యూహంలో భాగంగా మహానాడు వేదికను ఎంపిక చేసింది. ఫస్ట్ టైం కడప జిల్లాలో పసుపు పండగ మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. కడప నగరానికి దగ్గరలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం పబ్బపురం గ్రామం దగ్గరలో 150 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధుల సభకు ప్రత్యేక అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. మహానాడు వేదికకు దగ్గరలోనే సీఎంఓ తాత్కాలిక కార్యాలయం, సీఎం కార్యదర్శులు, ఇతర అధికారుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడుకు తొలి రోజు 40,000 మంది అతిథులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. బహిరంగ సభ వేదిక, భోజనాలు, జనరేటర్లు, విద్యుత్ సప్లై వంటి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు మహానాడుకు భారీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పోలీసులు. పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్టుల దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టనున్నారు. ఇక మహానాడు కార్యక్రమానికి దాదాపు 3 మెగావాట్ల విద్యుత్ అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ పెద్దలంతా హాజరయ్యే కార్యక్రమం కావడంతో జనరేటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే కరెంట్ సప్లై చేయడానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ రెడీ చేసి పెట్టారు. మహానాడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేందుకు కమిటీలు వేశారు. మహానాడు మూడవ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభలో టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి డిస్కస్ చేస్తారు. మహానాడు మూడవ రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కంటిన్యూగా అధికారంలో కొనసాగితే జరిగే అభివృద్ధి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను మహానాడు వేదికగా నేతలు ప్రజలకు వివరించనున్నారు. గుజరాత్లో 3 దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉండడంతో ఆ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమైందని ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఇక పార్టీకి ప్రజలకు మధ్య అనుసంధానానికి మహానాడు వేదిక ద్వారా మై టీడీపీ యాప్ను ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును టెక్నాలజీ సాయంతో బేరీజువైనున్నారు. ఎవరెవరు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు, ఎవరు ఎంత కష్టపడుతున్నారో ఈ యాప్ ద్వారా ఇన్ డీటెయిల్డ్ గా పరిశీలిస్తారు. దాంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అంటున్నారు.
పార్టీ కార్యక్రమాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేయడం కోసం జగన్ సొంత ఇలాఖాలో బస్తీ మే సవాలు విసరడం ద్వారా సీమలో రాజకీయాన్ని ఏకపక్షం చేయాలని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో వైసీపీకి అరడజన్ సీట్ల కంటే కూడా తక్కువ వచ్చాయి. దాంతో రాయలసీమలో వైసీపీ గాలి పూర్తిగా తగ్గిపోయిందని టీడీపీ భావిస్తోంది. దాంతో తమకు ప్రజలిచ్చిన మద్దతుతో అడ్డాగా మార్చుకోవాలని రాయలసీమలో పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలని చూస్తోంది. జగన్ సొంత జిల్లా వైసీపీకి కంచుకోట అయిన కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం 3 మాత్రమే వైసీపీకి గత ఎన్నికల్లో దక్కాయి. అందుకే రాయలసీమకు గుండెకాయ లాంటి కడపను ఈసారి మహానాడుకు ఎంచుకున్నామంటున్నారు తెలుగు తమ్ముళ్లు.